రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం దగ్గరికి రండి, వాక్యం వినడానికి రండి. దయచేసి ప్రతిరోజు చెప్పేటువంటి వాక్య సందేశాన్ని వీక్షించండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. ఖచ్చితంగా స్వార్థ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. పరిశుద్ధాత్మదేవుడు మన కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి లోకాసు వార్త నుండి 19వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. దేవుని బిడ్డలారా, లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో మనం చూడగానే చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఎవరిని గురించి వాక్యం చదువుకున్నామండి? జక్కయ్య. ఎవరండి జక్కయ్య? పొట్టివాడైనటువంటి జక్కయ్యను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు ఎరుకో గుండా ప్రయాణమే వెళుతున్న సందర్భంలో దేవుని బిడ్డలారా, జక్కయ్య యేసు ప్రభును చూడాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభుని వెంబడించాలని ఆశపడుతున్నాడు. అప్పటికే జక్కయ్య లోకంలో ఉన్నాడు. అప్పటికే జక్కయ్య పాపంలో ఉన్నాడు. అప్పటికే జక్కయ్య లోక సంబంధమైనటువంటి ఒక వడ్డీ వ్యాపారస్తుడిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో చాలామంది యేసయ్యను చూస్తున్నారు, చాలామంది యేసయ్యను వెంబడిస్తున్నారు, చాలామంది యేసయ్య కూడా నడుస్తూ ఉన్నారు. ఎందుకో ఏమో జక్కయ్యకు కూడా ఆలోచన వచ్చింది, నేను కూడా యేసయ్యను చూడాలి అనే ఒక ఆశ అతనిలో కలిగి వెళ్ళి యేసయ్యను చూడ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యేసయ్య అతనికి కనబడట్లేదండి. కనబడకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, జక్కయ్యలో పాపం ఉంది. జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు. జక్కయ్య లోకానుసారంగా జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది చెప్తూ ఉంటారు, యేసయ్య నాకు కనిపించాడండి అని చెప్తూ ఉంటారు. యేసయ్య కనిపించాడండి అని అంటారు, కానీ వాళ్ళు పరిపూర్ణమైనటువంటి రక్షణ మారు మనసు వాళ్ళలో కనబడదండి. జక్కయ్య లోకములో జీవిస్తూ యేసయ్యను చూడాలని ఆశపడుతున్నాడు. యేసయ్యను చూడడానికి అతను చేసినటువంటి ప్రయత్నం ఏంటి తెలుసా? పరుగును వెళ్ళి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభును చూడాలని ఆశపడుతున్నాడు. అసలు మేడి చెట్టు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కదండి. కొంతమంది అంటారు, మేడి పండు చూడ మేలుమై ఉండు, దాని పొట్ట ఎక్కి చూడ పురుగులుండు అని కొంతమంది చెప్తూ ఉంటారు. వాస్తవమే కదండి. దేవుని బిడ్డలారా, మేడి చెట్టు అనుభవంలో ఉన్నాడు. ఎవరు అంటే జక్కయ్య. ఈ మేడి చెట్టు అనుభవంలో ఉండి మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభువే జక్కయ్యను చూశాడు. జక్కయ్యను చూసిన యేసు ప్రభు అంటారు, ఏమంటున్నారు తెలుసా? జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నీ ఇంటికి నేను వస్తున్నా, నీ ఇంటి దగ్గర నేను బస చేయనై ఉన్నా. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమండి. మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యను త్వరగా దిగమంటున్నాడు దేవుడు. మేడి చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి, పాపానికి, అంధకారానికి, చీకటికి, లోక సంబంధమైన వ్యసనాలకు, ఆచారాలకు, మూఢనమ్మకాలకు సాదృశ్యంగా కనబడుతుంది మేడి చెట్టు. అటువంటి పరిస్థితుల్లో నుండి నువ్వు బయటికి రాగలిగితే నేను నీ ఇంటికి వస్తా, యేసు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ జక్కయ్య యేసు ప్రభు మాట విన్నాడో దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మేడి చెట్టు నుండి కిందకి దిగి వచ్చాడండి. యేసు ప్రభు ఎమ్మటనే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు నీ ఇంటికి రావాలని నువ్వు ఆశపడుతున్నావా? యేసు ప్రభు నీ ఇంటికి వచ్చి నీకు అద్భుతం చేయాలని ఆశపడుతున్నావా? అయితే కొన్ని విషయాలు, కొన్ని షరతులు. నువ్వు పాపాన్ని మానివేయాలి, లోకాన్ని వెంబడించడం మానివేయాలి, లోకంలో ఉన్న అలవాట్లను విడిచిపెట్టాలి. నీ జీవితంలో పొరపాట్లు ఏవైనా ఉన్నా అవన్నీ విడిచిపెడితే జక్కయ్య ఇంటికి యేసు ప్రభు ఎలాగైతే వెళ్ళారో నీ ఇంటికి కూడా యేసు ప్రభు వస్తారు. జక్కయ్యతో మాట్లాడుతున్నారు కదా యేసు ప్రభు, ఇతడును అబ్రహాము కుమారుడే అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభు నీ ఇంటికి రావాలి అని అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది,
లోక వ్యసనాలను విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, మూఢనమ్మకాలను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీ ఇంటికి వస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. త్వరలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నాయన వాక్య సందేశాన్ని ఇచ్చున్నారో వారి కుటుంబాలను దయచేసి ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించండి. మేడి చెట్టు అనుభవాల నుండి బిడలను బయటికి తీసుకురండి నాయన. చాలా మంది మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, కానీ లోకంలో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు. వాటిని విడిచిపెట్టి మీ యొద్దకు వచ్చేటకు సహాయం చేయండి. జక్కయ్య ఇంటికి వెళ్ళినట్లు ప్రభువా అనేక మంది బిడలను మీరు దర్శించి అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను.